స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. స్వామి స్వాములందరికీ ఈ రోజు మా సన్నిధానం స్వాములందరూ ఒక టూర్ అయితే ప్లానింగ్ చేసినాము. అది ఏంటంటే ఇక్కడ నుంచి మనం గచ్చిబౌలి ఉన్నాం కదా, గచ్చిబౌలి నుండి ఉమామహేశ్వర టెంపుల్కి అయితే వెళ్తాం ఫస్ట్. అది శ్రీశైలం, ఇక్కడ నుంచి శ్రీశైలం హైవేలో 160 కిలోమీటర్స్ ఉంది. ఉమామహేశ్వరం టెంపుల్ నుండి నైట్ అయితే మేము ఇట్లా మా సన్నిధానం సాములతోటి మేము శ్రీశైలం టూర్ వేసుకొని వెళ్తుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే మాకు గుర్తొస్తున్నాయి. మా స్కూల్లో మా క్లాస్ లో ఒక తీట సామి ఉంటుండే, అట్నే సేమ్ టు సేమ్ ఇక ఈ సామి కూడా అట్నే ఉన్నాడు. సామి చెప్పు సామి, ఏం చెప్పు సామి, ఏం సామి? మనము అయితే స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. ఇప్పుడు 12:30 అయింది. మనం 12 o'clock మాకు సన్నిధానం స్టార్ట్ అయినాము. భిక్ష టైం అవుతుంది. శ్రీశైలం వెళ్ళే హైవేలో భిక్ష ఉంటుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఆ భిక్ష కోసం అయితే తండ్రాడాలి. 99% అయితే భిక్ష వేయకుండా ఏ స్వాములు కూడా ఉండరు. అయ్యప్ప స్వామి మనకు ఇక్కడ నుంచి ఇంకా 200 కిలోమీటర్ అవుతుంది శ్రీశైలంకి. అప్పటి వరకు మనకు టైం పాస్ కావాలంటే స్వాములతో అయితే ముచ్చట్లు ఆడాలి కదా. ఆ ముచ్చట్లు ఎట్లుంటాయో మీకు కొంచెం ఈ స్వామి ఉన్నాడు కదా, ఈ స్వామి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కత్తిస్వామి స్వామి. ఈ స్వామి కన్నెస్వామి నుండి కత్తిస్వామికి మారడానికి ఈ స్వామికి 10 సంవత్సరాల టైం పట్టింది. ప్లస్ ఈ స్వామి ఉన్నాడు కదా, ఈ స్వామి కూడా సేమ్ కత్తిస్వామి. ఈ స్వామికి కన్నెస్వామి నుండి కత్తిస్వామికి రానికి దగ్గర 9 సంవత్సరాల టైం పట్టింది స్వామి. వీళ్ళకి ఇంత టైం ఎందుకు పట్టిందో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. స్వామి స్వామి చెప్పు స్వామి, నీకు కన్నెస్వామి నుండి కత్తిస్వామిగా మారనికి 10 సంవత్సరాల టైం ఎందుకు పట్టింది? స్వామిమాల అనేది నియమాలతో కూడినది. కానీ ఇన్ని రోజులు టైం పట్టిందంటే నాకు దేవుడు అనుగ్రహం ఇవ్వలేదు. ఇన్ని రోజులకు టైం వచ్చింది, చేసిన. నేను చెప్పినా కదా స్వామి ఇంతకుముందు వీడియోలో, ఏ స్వామికి అయినా సరే అయ్యప్ప మాల వేసుకుంటే అది మామూలుగా వేసుకోలేము. స్టార్టింగ్ లా వేసుకుందాం అనుకుంటారు కానీ ఎవ్వరు కూడా అట్లా వేసుకోరు స్వామి. మినిమం 2-3 ఇయర్స్ టైం పడుతుంది. ఆ తర్వాతనే అయ్యప్ప స్వామి అనుగ్రహం దక్కి మనమైతే మాల వేసుకుంటాం. ఈ స్వామి కూడా ఇంకా 10 సంవత్సరాల టైం పట్టింది. ఈ స్వామిని అడిగిన స్వామి శరణం స్వామి. చెప్పు స్వామి, నీకు 9 సంవత్సరాల టైం ఎందుకు పట్టింది స్వామి కన్నెస్వామి నుండి కత్తిస్వామిగా మారనీకి? మనకి అనుకున్నప్పుడు అనుగ్రహం దొరకదు. అది ఆ స్వామి మనం తప్పించుకోవాలి. నియమ నిబంధనలు అన్ని స్వామికి వరకే వర్తిస్తాయి. మనం ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా సరే కంపల్సరీ ఆ దేవుడు అనుగ్రహం లేనిదే మనం మాల వేయలేము. ఎందుకంటే నేను చాలాసార్లు గుడి దగ్గరికి కూడా వెళ్ళేసి వెనక్కి వచ్చిన రోజులు ఉన్నాయి. ఈ 9 సంవత్సరాల్లో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొన్ని అన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ కూడా నేను వేరే అనుకోలేదు. ఒక స్వామి వచ్చేసి మీరు నాతో కలుస్తారా అనగానే ఎమ్మనే ఓకే స్వామి వెళ్దాం పదండి. ఆ స్వామి రప్పించుకున్నాడు కాబట్టి అప్పటికప్పుడు వితిన్ నైట్ కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు. పొద్దునే పదండి స్వామి అని చెప్పేసి మార్నింగ్ బయలుదేరాము. మాల వేసుకున్నాము. దీక్ష కూడా అయిపోవచ్చు. చూసినారా స్వామి, ప్రతి ఒక్క స్వామికి అయితే అయ్యప్ప స్వామి అనుగ్రహం అయితే కంపల్సరీ ఉండాలి. ఆ అనుగ్రహం ఉంటేనే మనం మాలేసుకోగలుగుతాము. స్వామి ఇప్పుడు నువ్వు పంబ ప్లస్ ముక్క సుక్క లేదైతే నీకు నడవదు కదా స్వామి. రోజు ముక్కు ఉండాలి స్వామి. కానీ ఈ మాలేసిన తర్వాత అన్ని కంట్రోల్ అయింది స్వామి. షుగర్ కూడా 330 ఉండే స్వామి. నాకు ఇప్పుడు 130కి వచ్చింది స్వామి. అంతా దేవుని కృపతోటి సక్సెస్ కావాలని కోరుకుంటూ నేను మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు పెట్టాడు. స్వామి శరణమయ్యప్ప. స్వామి మనము బయలుదేరి అయితే ఆల్మోస్ట్ 3 hours అయితే దాటింది స్వామి. మనం ఇంకా అయితే ఘాట్ రోడ్కి అయితే చేరుకోలేదు. ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే మనం రీచ్ అవుతాము. జర్ర మన స్వాములు అయితే కొంచెం రెస్ట్ కోసం అని చెప్పేసి దిగినారు. ఇంకా మిగతా వీడియో గుడి దగ్గరికి వెళ్ళి అయితే తీద్దాము. స్వామి శరణమయ్యప్ప. అయితే మనం శ్రీశైలం వెళ్ళాలంటే ఆ కొండ కనిపిస్తుంది కదా స్వామి, ఆ కొండ మీద నుంచి అయితే ఘాట్ రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే వెళ్తారు. మనం అయితే ఫస్ట్ ఉమామహేశ్వరం టెంపుల్ చూద్దాం అనుకున్నాం కదా. అక్కడ నుంచి కొండకు ఘాట్ రోడ్ ఎక్కే ముందే మనకు రైట్ సైడ్ లో ఒక కమాన్ అయితే కనిపిస్తుంది. కమాన్ నుంచి లోపల చిన్న రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే ఆ రోడ్డు. ఈ రోడ్ లోపలికి మనం ఒక 10 కిలోమీటర్ లోపలికి వెళ్తే మాత్రం ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఇంకా టెంపుల్ ఫుల్ వీడియో అయితే నేను ఇంకా ముందు చూపిస్తా. స్వామి శరణం స్వామి. స్వామి మనం ఆఖరికి అయితే ఉమామహేశ్వర టెంపుల్ కి అయితే వచ్చేసినాము.
ఉమామహేశ్వర టెంపుల్ కి అయితే వచ్చేసినాం స్వామి. మనకైతే లొకేషన్ చూస్తే మామూలుగా అయితే లేదు, ఏకదమ్ ఉంది. 99% అందరు స్వాములు శ్రీశైలంకి వెళ్తారు కానీ ఈ టెంపుల్ కి అయితే ఎవరు రారు స్వామి. ఒకసారి ఈ టెంపుల్ కి వచ్చి విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది ప్రకృతి. ఇక్కడ ఘాట్ రోడ్ కూడా ఉంది స్వామి, చూడండి ఘాటు మెలకలు తిరిగిపోతుంది. ఆఖరికి మనం 12 గంటలకు హైదరాబాద్ నుండి స్టార్ట్ అయితే ఇప్పుడు ఉమామహేశ్వర టెంపుల్కి వచ్చే వరకు అయితే మనకైతే 3:30 అవుతుంది స్వామి. ఎగ్జాక్ట్లీగా 3:30 టైము. ఇదే ఉమామహేశ్వర స్వామి టెంపుల్. ఇక లోపల దర్శనం చేసుకొని ఏమైనా వీలుంటే వీడియో తీయడానికి అయితే వీడియో అయితే తీసుకుంటా స్వామి. స్వామి శరణమయ్యప్ప. టెంపుల్ గురించి ఎవరికైతే 99% ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరు అయితే శ్రీశైలం హైవే అటు నుంచి అయితే వెళ్ళిపోతారు. స్వామి ఒక్కసారి వచ్చి విజిట్ కానీ ఎంత బాగుందంటే నేచర్కి తగ్గట్టుగానే ఈ టెంపుల్ అయితే ఉంది. సబ్స్క్రైబర్లకు చెప్పు ఎట్లుంది స్వామి టెంపుల్? సూపర్, లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది స్వామి. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ప్లానింగ్ చేసుకుంటే మాత్రం వీటికి వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. శ్రీశైలం చూస్తే మీకు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ టెంపుల్కి వచ్చినా కూడా అంతే ఆనందంగా ఉంటుంది. మీరు ఇంత దూరం వచ్చినాం 10 కిలోమీటర్ లోపలికి వచ్చినామని చెప్పేసి ఆ డిసప్పాయింట్ అయితే అసలు ఏదో ఉండదు స్వామి. ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రం వ్యూ పాయింట్స్ మామూలుగా లేవు స్వామి, పిచ్చగా ఉంది. ఒకసారి నా బ్యాక్ సైడ్ లుక్ వేసుకోండి, ఆ కొండలు మన నెత్తి మీద ఉన్నట్టున్నాయి. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇంకొకటి దూరంగా ఒక స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి స్వామి, పైన ఏముందో తెలియదు. ఒకసారి నేను అది కనుక్కొని దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. ఈ టెంపుల్ అయితే లోపల స్టార్టింగ్ నుంచి లోపలికి అయితే చాలా దూరం ఉంది స్వామి. నియర్ బై ఒక 500 మీటర్స్ వరకు అయితే వస్తుంది. మనం 500 మీటర్స్ లోపల డెడ్ ఎండ్ వరకు వచ్చినామంటే ఇక్కడ పాప వినాశనం దారి అని చెప్పేసి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. మీరు మస్ట్ ఇక్కడికి వస్తే మాత్రం ఇది మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి.
కొంచెం దూరం లోపలికి వచ్చినాకైతే మనం చూపించిన ఇందాక చెప్పినా కదా స్వామి పాప వినాశనము దారి అని చెప్పేసి ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే మాత్రం స్టెప్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా లోపల ముందుకు వెళ్తూ ఉంటే వ్యూ పాయింట్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి స్వామి. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడైతే స్టెప్స్ ఉన్నాయి. అక్కడైతే ఇక్కడైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాశారు స్వామి. అది కూడా టెంపుల్స్ గురించి. ఏంటంటే శ్రీశైలం నాకు 4 దిక్కులు 4 ద్వారాలు అని చెప్పేసి 4 పుణ్యక్షేత్రాలు అయితే మన చుట్టుపక్కల అయితే ఉన్నాయంట. మనమైతే ఇందులో ఫస్ట్ వన్ ఉమామహేశ్వరం టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇది నాగర్ కర్నూలు ఉందంట. అది అయితే ఇది కాదు స్వామి. నేను కొంచెం ఏమైతే స్వామి ఏముందా మనం ఏమైనా ఉంటే దోషాలు పోసాలు ఏమైనా గాలి పొల్లు పోతుంది అని అంటారు చెప్పిన మాట ఇంటున్నాం. చెప్పండి. అంటే మీకేమో ఐడియా లేదా మనం ఇట్లా వాటర్ పోస్తే ఏమైతుందని చెప్పేసి? పుస్తకాలు ఆయా గారు చెప్పిన మాట, ముసలాయన గారు చెప్పిన మాటనే మేము నడుస్తుంది. ఏమని చెప్పిండు? ఇట్లా నీళ్ళు జరితే వాళ్ళకి ఏమైనా వచ్చే గాలి పొల్లు పోతుంది ఇట్లా జరుపుకుంటా ఉండేదని చెప్పింది. అంతే. వెళ్ళే ప్రతి ఒక్క భక్తునికి తెలియజేయనది ఏమనగా శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఒక టెంపుల్ అయితే ఉంది. శ్రీశైలం ఘాట్ మీరు ఎక్కక ముందే రైట్ సైడ్లో ఒక టెంపుల్ది కమాన్ అయితే వస్తుంది స్వామి. ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి దారి అని చెప్పేసి మీరు కంపల్సరీ వీలుంటే ఇడికి రండి. ఎందుకంటే నీ శ్రీశైలం టెంపుల్ ఉంది కదా, దానికన్నా అద్భుతంగా ఇక్కడైతే వ్యూ లొకేషన్ ఉంది. సూపర్ ఉంది స్వామి. ఒకసారి ఇక్కడికి వచ్చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అంటే అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది. స్వామి శరణమయ్యప్ప.